గుడ్డిగా అనుసరించడం మంచిది కాదు. ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యుల్ని వెంటబెట్టుకుని ఎటో బయలుదేరాడు. దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది. గురువు ఆగి చేపతో సహా ఆ నీళ్లను నోటినిండా తీసుకున్నాడు. అలా కొన్ని దోసెలు తీసుకున్నాడు. శిష్యులు తమ గురువు చేసినట్టు చేశారు. కానీ గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళుతుండగా మరో చెరువును చేరుకున్నారు. అయితే అందులో చేపలు లేవు. అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడతాను మింగిన చేపల్ని ఒక్కొక్కటి బయటకు తీసి చెరువులో వేయడం మొదలుపెట్టాడు. శిష్యులు ఇది చూశారు. వారు అలా చేయడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చనిపోయిన చేపల్ని బయటకు తీసుకురాగలిగారు. అప్పుడు గురువు ఇలా అన్నాడు: ఓరి బుద్ధిహీనులారా, కడుపులో చేపల్ని సజీవంగా ఉంచడం చేత కాలేదా? అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు? అందుకే అన్నారు, దేన్ని గుడ్డిగా అనుసరించడం సరికాదు అని.